జగన్ వర్సెస్ బాబు ఓడిన వారే లక్కీ. ఏపీలో రాజకీయం చూస్తే హోరాహోరీ పోరు ఉంది. పోలింగ్ కి టైం దగ్గర పడింది. పట్టుమని 10 రోజులు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో రెండు పార్టీలు మేనిఫెస్టోని రిలీజ్ చేశాయి. జగన్ తాను చేయగలిగింది ఇదే అంటూ పాత పథకాలకు కొంత నగదు అదనం చేస్తే ప్రకటించారు. చంద్రబాబు చూస్తే ఆకాశమే హద్దు అన్నట్లుగా అన్ని వర్గాలకు హామీ ఇబ్బడి ముబ్బడిగా ఇచ్చేశారు. దీంతో ఎవరు గెలుస్తారు అంటే మరి సస్పెన్స్ గానే ఉంది. ఎందుకంటే ఇద్దరి మేనిఫెస్టోలోనూ అభివృద్ధి కంటే సంక్షేమమే ఎక్కువగా ఉంది. దానితోనే ఓట్ల పంట పండించుకోవాలని ఆశా పోరాటం ఉన్నాయి. ఈ క్రమంలో చూస్తే కనుక ఆ ఇద్దరిలో ఎవరు గెలిచినా కూడా ప్రభుత్వం నడపాలంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందని అంటున్నారు. అదెలా అంటే వారు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ఖజానా సపోర్ట్ ఏమాత్రం సరిపోదు అని ఆర్థిక నిపుణులు తేల్చేస్తున్నారు. ఖచ్చితంగా 6 నెలల వ్యవధిలో ఇద్దరిలో ఎవరు పవర్లోకి వచ్చినా తేలిపోతారు అని అంటున్నారు. ఇక ఈ విషయంలో కూడా బాబు కంటే జగన్ కాస్త బెటర్ అని అంటున్నారు. ఎందుకంటే ఆయన హామీలు అన్నీ కూడా పాతవే. వాటిని 5 ఏళ్లు నడిపారు కాబట్టి కింద మీద పడి కొంతలో కొంత కొనసాగించవచ్చు. పైగా తక్షణం మేటికి నగదు అదనంగా పెంచినది లేదు. పెన్షనర్లకు కూడా ఇచ్చేది చివరి సంవత్సరాలలో పెట్టుకున్నారు. దీంతో జగన్ నెమ్మదిగా బండి లాగవచ్చు అని అంటున్నారు. అయితే ఆయనకు చిక్కు ఏమిటి అంటే అపోజిషన్ ఈసారి బలంగా ఉంటుంది. పైగా ఎక్కువ సీట్లు గెలిచి బాబు అసెంబ్లీకి వస్తారు. ఇక బీజేపీ కూడా కూటమిలో ఉంటుంది. అందువల్ల చూస్తే కనుక కేంద్రం నుంచి గతంలో మాదిరిగా నిధులను కానీ అప్పులను కానీ ఉదారంగా జగన్ తెచ్చుకునే వెసులుబాటు అయితే లేకుండా చూడడంలో బాబు సక్సెస్ అవుతారు అని అంటున్నారు. ఒక విధంగా అష్ట దిగ్బంధనం చేసి మరి జగన్ తో రాజకీయ యుద్ధమే అసెంబ్లీ లోపల బయట చేస్తారు అని అంటున్నారు. అలా జగన్ కి ఇబ్బంది పెద్ద ఎత్తున ఉంటుందని, ఫలితంగా గతంలో మాదిరిగా టన్నులుగా తన పథకాలను ఇచ్చుకుంటూ పోలేరని అంటున్నారు. ఇక ఇప్పుడు చంద్రబాబు విషయానికి వస్తే ఆయన పవర్ లోకి వస్తే కనుక ఆయన తక్షణం నెరవేర్చాల్సిన పథకాలు చాలా ఉన్నాయి. అన్నిటికంటే ముందు 4000 వంతున సామాజిక పెన్షనర్లు, అది కూడా 66 లక్షల మందికి ఇవ్వాలి. ఇక వాలంటీర్లకు 10,000 ఇచ్చి ఇంటింటికి పథకాలు ఇప్పిస్తామని చెప్పారు. అది నెరవేర్చాలి. కొత్త ప్రభుత్వం వస్తూనే విద్యా సంవత్సరం కూడా మొదలవుతుంది. దాంతో తల్లికి వందనం కింది ప్రతి విద్యార్థికి 20,000 ఎందుకు అంటే అందరికీ ఇవ్వాలి. ఉచిత బస్సు ప్రయాణం మహిళలకి అంటున్నారు. ఆర్టీసీ కుదేలై ఉంది, అయినా ఫ్రీగా నడిపించాలి. ఇలా చాలా హామీలు తీసుకొని ముందే వస్తాయి. వీటితో పాటు ఫ్రీ సిలిండర్లు 3 ప్రతి ఇంటికి అంటే 1,500,000 కుటుంబాలకు. ఈ లెక్క ఎంత అవుతుందో అన్నది కూడా ఆలోచించాల్సిందే కదా. మొత్తం మీద చూస్తే లక్షల కోట్ల వ్యవహారంగా మారుతుంది. చంద్రబాబు ఈసారి హామీలు నెరవేర్చకుండా ఉండలేరు, అలాగని మానలేరు. బీజేపీ మేనిఫెస్టోని చేతిలో ముట్టలేదు, మోడీ ఫోటో పెట్టలేదు. దాంతో మీ బాధ మీరు పడండి అంటుంది. దీంతో చూస్తే కనుక 6 నెలలు కూడా కాకుండానే ప్రభుత్వం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో పడిపోతుంది అని ఆర్థిక నిపుణులే అంటున్నారు. అలా జగన్ అయినా బాబు అయితే గెలిస్తే బ్యాడ్ లక్, ఓడితేనే గుడ్ లక్ అంటున్నారు. ఎందుకంటే పోటీలు పడి ఇచ్చిన హామీలే వారి కాళ్లకు బంధాలు వేస్తాయి అని అంటున్నారు.